హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేశీ బైట్స్ బై పావని. ఈరోజు మనం మొలకెత్తిన పెసలు మిల్ మేకర్‌తో వడలు చేసుకుంటున్నాం. ముందుగా నీరు పెట్టుకుని మరిగే నీటిలో మిల్ మేకర్ వేసుకోవాలి. మిల్ మేకర్ బాయిల్ అవుతాయి. ఒక 5 మినిట్స్. బాయిల్ అయిన మిల్ మేకర్‌లోంచి నీరుని సెపరేట్ చేసుకుని కొద్దిగా చల్లారాక వాటిని ఒకసారి స్క్వీజ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకుని అందులో 2 చిల్లీస్, 2 ఇంచెస్ అల్లం, పెద్ద బౌల్లో మొలకెత్తిన పెసలు వేసి మిక్సీ చేయాలి. వాటర్ వేస్తే ఆయిల్ లాగేస్తుంది. కొంచెం వాటర్ లేకుండానే చేయాలి. ఇప్పుడు ఉడికించిన సోయా చంక్స్ వేసి మెత్తగా మిక్సీ చేసి ఒక బౌల్లోకి తీసుకుని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం, జీలకర్ర, కరివేపాకు, పుదీనా, 2 స్పూన్స్ బియ్యం పిండి, రుచికి సరిపడా సాల్టు వేసుకుని బాగా కలిపి సాల్ట్ చెక్ చేసుకుని పక్కనుంచి గ్యాస్ పైన బాండిల్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన ఆయిల్లో వడల్లా చేసుకుని వేసుకోవాలి. ఇవి నచ్చిన షేప్ చేసుకోవచ్చు. వడలు అయితే బాగా క్రిస్పీగా వస్తాయని నేను ఇలా చేశాను. వీటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అండ్ మిల్ మేకర్లో ప్రోటీన్ ఉంటుంది. డైట్ చేసేవాళ్ళు కూడా తినొచ్చు. ఆయిల్ని ఎక్కువ అబ్జర్వ్ చేయవు. 2 వైపులా వీడియోలో చూపిస్తున్నట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకుని మిగిలిన పిండి కూడా ఇదే విధంగా ఇప్పుడు చూపించిన విధంగానే వేసుకోవాలి. స్ప్రౌట్స్ పిల్లలకైనా మంచిది. ఇది స్ప్రౌట్స్ మిల్ మేకరు మంచిది. ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన పిండి వడలు వేస్తున్నాను. ఇది ఈవినింగ్ స్నాక్స్గా కానీ నైట్ డిన్నర్గా కానీ తినచ్చు. దీన్ని చట్నీ లేదా సాస్తో సర్వ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.